అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. సో మీకు 10th క్లాస్ రిజల్ట్స్ బీభత్సంగా రావాలి. ఇక్కడ కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ రానే మీకు కూడా రిజల్ట్స్ రావాలని అనుకుంటుందా? 592, 580, 572, 576, 580, మినిమం 560కి దాటేటట్లుగా మీకు రిజల్ట్స్ కావాలని ఉందా? సరే, నేను చెప్పే కొన్ని విషయాలు కొద్దిగా పాటించండి. నెంబర్ 1 థింగ్, మీకు ఫౌండేషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఫౌండేషన్ అంటే ఏంటి సార్ అనుకుని అనేటప్పుడు, నెంబర్ 1, మీలో చాలామందికి మ్యాథ్స్ బేసిక్స్ రాకపోయి ఉంటాయి. ఎస్, ఇది కొద్దిగా చూసుకోండి. సో మీకు ఆల్జీబ్రా వచ్చా, డెసిమల్స్ వచ్చా, మీకు ఫ్రాక్షన్స్ వచ్చా, అడిటు ఇడిదట్టు చేయడం వచ్చా, ఇవన్నీ రాకపోతే మీకు మ్యాథ్స్లో చేసేటప్పుడు చాలా ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క ఫ్రాక్షన్స్ అనే టాపికే మీకు రాకపోతే ట్రిగనోమెట్రీ చేయడం చాలా కష్టం. మరి ఏం చేయాలి? మ్యాథ్స్ బేసిక్స్ని చాలా కంటిన్యూస్గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ బేసిక్ మీద ఫోకస్ చేయండి. నేనైతే నా 10th క్లాస్లో మ్యాథ్స్ బేసిక్స్ డౌట్ ఉన్నాయి అని అనిపించేటప్పుడు నేనేం చేశాను తెలుసా? ఒక అన్ని దగ్గరికి వెళ్ళిపోయా, బుక్స్ పెట్టుకున్నా. అన్నయ్య నాకు ఈ టాపిక్స్ నాకు కొద్దిగా చెప్పవా అనుకుని నేను వెళ్ళిపోయా. సో ఈ రోజుల్లో మీకు అలాంటి అన్నీ ఉంటే మీకు హ్యాపీ, లేదు అలాంటి అన్నీ లేదు అనుకుని ప్రాబ్లం అనిపిస్తే మన అభిజ్ఞ అకాడమీలోనే మీకు మ్యాథ్స్ బేసిక్స్ కోసం, బేసిక్స్ కోసమే కొన్ని క్లాసెస్ తీసుకున్నా. మ్యాథ్స్ బేసిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ ఉంటాయి. సో మీకు కావాలంటే హెల్ప్ తీసుకోండి. ఇది నెంబర్ 1 థింగ్. నెంబర్ 2, మీకు కూడా ఇదే టైప్ ఆఫ్ స్కోర్ రావాలి అనేటప్పుడు మీరు డెఫినెట్లీ చేయాల్సింది ఏంటో తెలుసా? మైండ్ సెట్ చేంజ్ చేసేసుకోండి. సో ఈ సంవత్సరం నేను ఈ స్కోర్ నేను డెఫినెట్లీ సాధించాలి, దీంట్లో నో క్వశ్చన్ మార్క్. దీనికోసం నేను అవసరమైతే ఏదైనా సరే సాక్రిఫైస్ చేస్తాను, దీనికోసం నేను ఏదైనా స్కిల్ని మాస్టర్ చేస్తాను అనే కమిట్మెంట్ మీలో ఉండాలి. ఇది ఒక్కటి ఉంటే చాలు, నిజానికి అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. సో ఇది నెంబర్ 2. అండ్ నెంబర్ 3, మీ దగ్గర పక్కగా ఒక టైం ప్లాన్ ఉండాలి, మీకంటూ ఒక మెంటర్ ఉండాలి. సో ఆయన చెప్పిన విధానంగా వెళ్ళిపోతూ ఉండాలి. సో ఒక మెంటర్ ఉంటే మీకు వచ్చే లాభం ఏంటో తెలుసా? ఆయన టైం టేబుల్ ఫిక్స్ చేస్తాడు, ఆయన మీరు నెక్స్ట్ ఏం చదవాలి అనేది ఫిక్స్ చేస్తారు. మిమ్మల్ని మీ యొక్క వీక్నెసెస్ ఫైండ్ అవుట్ చేసి, మీ యొక్క స్ట్రెంగ్త్స్ని ఫైండ్ అవుట్ చేసి, మీకు ఏ రకంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఏ రకంగా చేస్తే మీరు ముందుకు వెళ్తారు అనే ఒక ఆలోచన ఉంటుంది. సార్ అలాంటి మెంటర్ ఎవరైనా ఉన్నారంటే నేను చాలామంది స్టూడెంట్స్కి గైడ్ చేస్తూనే ఉంటాను. నేను బేసిక్స్ రాని పిల్లలకి గైడ్ చేస్తూ ఉంటాను, బేసిక్స్ వచ్చి 9th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చిన పిల్లలకి గైడ్ చేస్తూ ఉంటాను, అండ్ టాపర్స్ కూడా గైడ్ చేస్తూ ఉంటాను. సో ఇన్ కేస్ నా గైడెన్స్ కావాలంటే నీకు కూడా అవకాశం ఉంది, సాల్వ్ చేసుకో, యూజ్ చేసేసుకో. సో మన అభిజ్ఞ అకాడమిక్ క్లాసెస్ ద్వారా నువ్వు కూడా హెల్ప్ తీసేసుకో. సో నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్స్తో నువ్వు కూడా యూజ్ చేసేసుకో. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఈ 3 థింగ్స్ నీ దగ్గర ఒకవేళ పర్ఫెక్ట్గా ఉంటే నీ రిజల్ట్ ఆపడం ఎవరి తరమో కూడా కాదు. అండ్ అన్నిటికన్నా మించి ఈ ప్రిపరేషన్లో కావాల్సింది స్టార్ట్ ఎర్లీ. సమ్మర్లోనే నీ యొక్క క్లాసెస్ని స్టార్ట్ చేసేది. సో ఇక్కడ నేను ఏదైతే రిజల్ట్స్ చూపించానో వీళ్ళందరూ కూడా లాస్ట్ టైం వీళ్ళు చేసిన బెస్ట్ గుడ్ పని ఏంటో తెలుసా? సమ్మర్లో క్లాసెస్ విన్నాం. అది కూడా నేను సమ్మర్లో ఏం చేశారు తెలుసా? టోటల్ అన్ని లెసన్స్ కూడా ఒక్కసారిగా వినేశారు. ఇంకొక విషయం, లెసన్ అర్థం కానట్టుగా కాదు, అన్ని లెసన్స్ని కూడా డీటెయిల్గా అర్థమైనట్టుగానే విన్నారు. సో వన్స్ ఈ క్లాసెస్ విన్న తర్వాత వీళ్ళకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? వీళ్ళు స్కూల్స్కి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రివిజన్ అనేది జరిగిపోయింది. సో ఇదే వీళ్ళ సక్సెస్కి మెయిన్ కారణం. స్కూల్స్కి వెళ్ళిన తర్వాత ప్రతి కాన్సెప్ట్ కూడా వాళ్ళకి ఇంకా బాగా అర్థమైంది. దీనివల్ల వాళ్ళ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్స్ కానీ, ఏమైనా టాస్క్స్ కానీ, ఏమైనా చదవడానికి ఇచ్చిన ప్రతిదీ కూడా బీభత్సంగా చేసేసి వాళ్ళు చదువు మీద ఇష్టం పెరిగిపోయింది. లాస్ట్కి ఈరోజు టాపర్స్గా నిలబడ్డారు వాళ్ళ స్కూల్స్కి. సో ఇదే ఫార్ములా, ఇదే సక్సెస్ నీ లైఫ్లో కూడా రావాలంటే నీకు తోడుగా నేను ఉన్నాను. మన అభిజ్ఞ అకాడమీలో క్లాసెస్ స్టార్ట్ అయిపోయి 10th క్లాస్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇన్ కేసు నీకు రావాలంటే రా. సో ఈ బ్యాచ్ ప్రైస్ ఎంత అనుకుని అన్నట్టే 1999. సో ఇది ప్రైస్. అండ్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేస్తే నీకు కూడా ఇవే రిజల్ట్స్ పాసిబుల్ చేసేద్దాం. సో నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటావు వాట్సాప్లో. అంతవరకు సెలవు, బాయ్, వీడ్కోలు, టాటా.